నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ 3. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. ముందుగా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి. కథలోకి వెళ్తే అర్జున్ సర్కార్గా నాని నటించాడు. ఒక రూత్లెస్ ఎస్పీ చిన్నతనంలోనే అమ్మను కోల్పోవడంతో రఫ్ అండ్ టఫ్గా పెరుగుతాడు. ఫిల్టర్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఇక సొసైటీలో ఒక్క క్రిమినల్ కూడా బతకూడదనుకునే పోలీస్ తన చేతికి దొరికిన క్రిమినల్స్కు నరకం చూపిస్తుంటాడు. అలాంటి అర్జున్కి సిటీకే అనే డార్క్ వెబ్సైట్ గురించి తెలుస్తోంది. ఆ సైట్ ద్వారా సైకో కిల్లర్స్ అంతా వరుసగా హత్యలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతుంటారు. అలాంటి కేసులోకి అర్జున్ సర్కార్ సైకో కిల్లర్గా వస్తాడు. ఈ మధ్యలో మృదుల అంటే శ్రీనిధి శెట్టితో ప్రేమలో పడతాడు. అసలు మృదుల ఎవరు? ఆమె ఎందుకు అర్జున్ సర్కార్ లైఫ్లోకి వస్తోంది? ఇంతకీ ఆ డార్క్ వెబ్సైట్ రన్ చేస్తున్న సైకో కిల్లర్ ఎవరు? అతడి మోటో ఏంటి? చివరకు ఆ కిల్లర్స్ను అర్జున్ సర్కార్ ఎలా అంతం చేశాడనేది మిగిలిన కథ. ఎప్పటిలాగే అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో నాని అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. నాని నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో నాని ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. హిట్ 3తో తెలుగు తెరకు నేరుగా పరిచయమైన శ్రీనిధి శెట్టి తన పాత్రలో ఒదిగిపోయారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె నటన చాలా బాగుంది. అలాగే ఆమె స్క్రీన్ ప్రెజెన్సీ కూడా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన రావు రమేష్, శ్రీనాథ్ మాగంటి ఆకట్టుకున్నారు. అదేవిధంగా అతిథి పాత్రలో నటించిన అడవి శేష్తో పాటు మిగిలిన నటీనటులు కూడా ఆయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు. దర్శకుడు శైలేష్ కొలను మూవీకి అనుగుణంగానే ప్లేను నడుపుతూ నానిని కొత్తగా చూపించిన విధానం బాగుంది. ముఖ్యంగా సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ను, బలమైన భావోద్వేగాలను, అలాగే డార్క్ టచ్ను కూడా సమపాళ్లలో పెట్టడం సినిమాకి ప్లస్ అయింది. ముఖ్యంగా నానిపై యాక్షన్ సీక్వెన్స్లను ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు. అదేవిధంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. సినిమా యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుతుంది. ఇదిలా ఉంటే బరువైన ఎమోషన్స్తో భారీ విజువల్స్తో వచ్చిన ఈ హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ హిట్ 3 చాలా వరకు బాగా ఆకట్టుకున్నా కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేకపోయారు. ఇక నాని హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది. మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంతా ఒక యాక్షన్ సీక్వెన్స్ చుట్టే తిరగడం బాగాలేదు. ఇంకా ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. డాక్టర్ శైలేష్ కొలను రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కాని కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు నాని, ప్రశాంతి త్రిపురనేని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. మొత్తంగా వైల్డ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ హిట్ 3లో భారీ యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా నాని పవర్ఫుల్ నటన, శైలేష్ దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాని కొన్ని సన్నివేశాలు రోటీన్గా సాగడం, స్క్రీన్ ప్లే రెగ్యులర్గా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. అయితే నాని తన నటనతో, తన వైల్డ్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ఓవరాల్గా ఈ చిత్రం నాని అభిమానులతో పాటు యాక్షన్ లవర్స్ను కూడా అలరిస్తుంది.